జై శ్రీరామ్. నారాయణ నారాయణ. అలా ఉన్నాడు. అలా వైకుంఠపుర నగరంబులు అమ్ముల సోదంబులు. ఎప్పుడైతే ఏకాంత మందిరం నుంచి భంగం కలిగిందో వచ్చేసాడు. వస్తూ ఉంటే ఎందుకు వెళ్తున్నాడు ఈ మహానుభావుడు, ఎలా వెళ్తున్నాడు ఎందుకు చెప్పలేదు. ఈమెలో ఒక పెద్ద సందేహం మనసులో మిగిలిపోయింది. భార్యాభర్తలు మొదట్లో కొంతకాలం చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అప్పుడు ఒకరి మీద ఒకరికి మోజు అధికంగా ఉంటుంది. అనురాగం, శరీరాభిమానం ఎక్కువగా ఉంటుంది. శరీరాభిమానం, ఆ శరీరాభిమానంతో లోపల ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు? అవయవ సౌష్ఠవము, అవయవ సొంపులు సోయగాలు బాగుంటాయి ఆ వయసులో స్త్రీలకు. పురుషులు కూడా ఆనందిస్తూ ఉంటారు. అందుకని ఏం చేస్తారు, ఎప్పుడైనా భార్యకి ఏదైనా కొని పెట్టాలి అనుకున్నాం అనుకోండి, భార్యకి ఏదైనా మనం చేయాలనుకుంటే అలా పోదాం వెంటనే పోదాం అంటారు. ఎక్కడికి ఏం చెప్పంటే ఆనతగమ్మ నువ్వు, అది కాదండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే ఏమి నా బాధ కొంచెం అర్థం చేసుకోండి అంటుంది. ఏముంది నీకు బాధ, నా వెనకాల రమ్మంటే రావాలి కదా, నీకు మంచి మేలు జరుగుతుందిరా అంటారు. అది ఏమి మేలు చెప్పండి అని అడుగుతుంది ఆ భార్య. మళ్ళీ ఇవన్నీ నీకు చెప్తే టైం నాకు లేదు, సమయం కూడా లేదు, ఇప్పుడు నువ్వు వెంటనే బయలుదేరు. ఈ బాధ ఏమి, ఏ పెళ్ళికో ఏ యొక్క ఫంక్షన్కో లేకపోతే పురుడుకో ఎవరైనటువంటి ఏదో విందు భోజనాలు ఆహ్వానించారో ఏమో, 10 మందిలో వెళ్ళాలంటే ఏం చేయాలి, మేము సర్వాలంకారం చేసుకోవాలి, మంచి చీరలు ధరించాలి, మంచి నగలు ధరించాలి, తిలకం పట్టుకెట్టుకోవాలి. ఎట్లా సో అవి కూడా బాగా గొప్ప కనపడాలి అక్కడ. ఎందుకు? భర్త గౌరవం కాపాడాలి. భర్త గౌరవం కాపాడాలంటే ఇది ఎలా ఉండాలి, ఈమె బాగా అలంకరించి వెళ్తే అబ్బా భార్యను చక్కగా చూసుకుంటున్నాడు, భార్యను దేవతలా చూసుకుంటున్నాడు ఈ భర్త, ఇటువంటి దాంపత్యం ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఇది సహజం. ఈ సహజ స్వభావాన్ని అక్కడ ఈమె అడుగుతుంది. ఆయనకి ఇది అర్థం కావడం, భర్తకి ఇది అర్థం కావడం. ఎంతసేపు ఈమెను తీసుకెళ్ళి అక్కడ నా భార్య అందగత్తే లేదా బాగుంది, చక్కగా ఉంది, నేను నా భార్యతో సుఖంగా ఉన్నాను అని చెప్పుకోదానికి ఈయన కొంచెం లోపల ఆరాటం ఉంటుంది. అందుకని త్వరగా ఈ భార్య అవస్థ ఆయనకు అర్థం కావడం. ఆ విధంగా పరమాత్ముడు వెళుతున్నాడు అంటే నారాయణుడు ఆమెకు చెప్పలేదు. చెప్తే ఆమె సర్దుకుంటుంది అన్ని విధాలుగా. ఈయన అది కూడా చెప్పలేదు. అంటే ఏమి? భక్త పరిపాలన, భక్త పరిరక్షణ, భక్తజన పోషణ, భక్తజన దీనజనులను ఆదుకోవడం లాంటిది ఇది ఈ పరిస్థితి. వెంటనే ఇక ఆమెకు ఉండబట్టలేదు. ఏముంటుందంటే అడిగేస్తా, ఇంకా నేను భరించలేను, ఈ ఒత్తిడి భరించలేను, ఈ టెన్షన్ నేను భరించలేను. నాకు ఆడవాళ్లకు ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఏదైనా ఒక విషయం భర్తకు తెలిసిందంటే వస్తూనే ఏమో నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతాడు. ఏ విషయం అండి? ఈ విధంగా మన అటువైపు ఉన్నటువంటి మన రామయ్య వాళ్ళు ఏం జరిగి చెప్పండి. ఏం చెప్పండి? ఉండు కాస్త నీళ్ళు తాగి చెప్తా. అట్టకాదు ముందు చెప్పాలా, ఏం జరిగింది అక్కడ, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైంది. ఈ భర్త గురించి పట్టించుకోదు. ఇంకా అది ఏం చెప్తున్నారు దాన్ని వినాలి, తెలుసుకోవాలి. ఇదే ఆరాటం. సహజంగా అంతమంది స్త్రీలలో ఇదే కనబడుతూ ఉంటుంది. అందరికీ ఏమి వెంటనే విషయం తెలుసుకోవాలి. ఈ విధంగా కొన్ని కుటుంబాలు ఉండొచ్చు, కొన్ని కుటుంబాలు ఇంకో రకంగా కూడా ఉండొచ్చు. అంటే సహజంగా భార్యాభర్తల అనుబంధంలో ఇవన్నీ సహజమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు అందరూ అనుభవంలోనే ఉంటుంది. కనుక ఇప్పుడు ఈమె అదే ఇప్పుడేమంటుంది, అడిగెదనని కడువడు జను, అడిగెదనని కడువడు జను, అడిగెదనను మగుడనగుడ, వెడవెడ చిడుముడి తడంబడ, నడుగిడదు, అడిగెదనడుగడినడుగా. అంటే ఎలాగైనా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైనా అడిగేవాళ్ళని బడి అడుగులు వేస్తుంది. నడువిడుగడు ఆ యొక్క మగడిని భర్తను అడగాలి ఎట్లయినా అనుకుంది, అడుగులు వేస్తుంది. ఉన్నటువంటి ఆమెకు వల్ల ఆలోచన మారిపోయింది. ఏం మారిపోయింది? అడిగితే ఏమంటాడేమో, నీకెందుకు గమ్మురా అంటాడా, అప్పుడేం చేయాలి? అలా కాదు, అడిగేస్తారు అని ముందుకు వచ్చింది. మళ్ళీ సందేహం వచ్చింది. ఏ సమస్యలో ఉన్నాడు ఆయన, ఏ ఆలోచనలో, ఏ తొందరలో ఉన్నాడు, మనకు సరైన జవాబు చెప్తాడా చెప్పడు. కొంచెం వెనకగ్గింది, మళ్ళీ వెనక్కి తగ్గింది. అలా కాదు మళ్ళీ అన్నీ అడగాలి అనేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళింది. మళ్ళీ అడుగుతుంది, అడగడానికి ముందుకు వెళ్తూ ఉంది. మళ్ళీ కాళ్ళు ఏమవుతుందో ఏమో, భర్త కదా
ఆయనకి అనేక కార్యక్రమాలు రాజకార్యాలు ఏవో ఉంటాయి. రాజు ముందు పోతుంటే భార్య వెనకాల వస్తుంది. రాజు ఎన్నో పనులు ఉంటాయి, ఏం అడగాలి నేను అని అనుకుంటుంది. ఈ విధంగా ఆమెకి ఏం చేయాలో తోచలేదు. బడి అడుగులు వేస్తుంది. అడిగేస్తా, ఎలాగైనా అడిగేవాళ్ళు, ఖచ్చితంగా అడిగేవాళ్ళు. సహజంగా కుటుంబాల్లో ఒక భార్యాభర్తలు ఉంటారు. భార్య ఇంట్లో వంట చేసుకుంటూ ఏదో కూర్చుంటూ నిరుగమ్మ పొరుగమ్మ వస్తారు. ఏమమ్మా బాగున్నావా అని అడుగుతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోరు. ఏ ఉప్పుకో పప్పుకో చక్కెరకో దేనికో వస్తారు. కొంచెం ఇస్తావా, మా ఇంట్లో అయిపోయింది అనేసి. అలా అయితే సరే ఇస్తావు, అది ఆ పని కాకుండా కాసేపు కూర్చొని, ఏమమ్మా నీ భర్త బాగా చూసుకుంటున్నాడా? నా భర్తకేనండి బాగా చూసుకుంటున్నాడు. నువ్వేమనుకుంటే ఆ విషయం చెప్తా. ఏంటంటిది? ఏమీ లేదు, మేము అలా బజారుకి వస్తూ ఉంటే నీ భర్త వెనకాల, నా భర్త వెనకాల ఎవరన్నా స్త్రీ కూర్చుందా? ఎవరైనా ఎక్కించుకోబోతున్నాడా? నీకేమన్నా ఉందా? లేదు అట్టాడు కాదు నా భర్త. అలా కాదమ్మా, నీ భర్త వెళుతున్నటువంటి ఆ యొక్క బైకులో వెనకాల ఎవరు ఎవరు చెప్పండి, వెంటనే చెప్పండి. ఎవరిని వేరే స్త్రీ ఏమన్నా ఉందా? వేరే స్త్రీ కాదు, ఎవరో ఒక వృద్ధురాలు ఎక్కించుకొని పోతున్నాడు. ఓరి పదగా, ఒక వృద్ధురాలు ఎక్కించిపోయే విషయం ఇంతసేపు చంపాలి టెన్షన్తో, ఈ తలనొప్పితో, ఈ ఉద్వేగాన్ని ఎలా భరించాలి అనుకుంటున్న తర్వాత ఈ విధంగా ఈమె అడిగితే ఏమంటాడేమో, నిన్న ఇప్పుడేం అడగొద్దు, ఇప్పుడు నన్ను ఏమి అడగొద్దు, తర్వాత చెప్తాను అంటే మళ్ళీ ఏం చేయాలి? ఇదే ఆ స్త్రీ ఇంకొక స్త్రీ వస్తుంది. ఏమో నీ భర్త ఎవరో యువతిని ఎక్కించుకొని పోతున్నాడు, అది నిన్న సాయంత్రం నేను చూశాను, ఎవరా యువతి అని చెప్పింది అనుకో, ఎక్కడ లేని అనుమానం, ఆవేశం, లోపల ఏదో బాధ. ఏమిది, నన్ను కాకుంటే వెనకాల కూర్చోబెట్టుకునే ధైర్యం ఈయనకింది ఎలా వచ్చింది? భార్య కూర్చుంటే భార్య వెనకాలే కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోకూడదు, ఎవ్వరు కూర్చోకూడదు అనేసి వస్తుంది. భర్త రాగానే ఏమండి నేను సాయంత్రం ఎవరు, ఏంటి సందేహం? అది కాదు, ఎవరిని నీకు అవసరమా? అన్నయ్య ఎవరిని ఎక్కించిపోతా గమనుడు, నేను ఎవరిని ఎక్కించుకుని నేను చూస్తూ ఉండేదా? ఎవరో కాదే స్వామి, మా యొక్క నా చెల్లెలు మా బావ ఇంట్లో లేడు, ఆయన ఎక్కడ పని మీద వెళ్ళాడు, ఆమెకి ఆసుపత్రికి ఏదో వైద్య సహాయం కావాల్సి వచ్చింది, అందుకని ఆమెని తొందరగా తీసి విడిచిపెట్టి వచ్చాను అంటాడు. చెల్లెలా? అంతేనా అంటే నీకు ఎవరు చెప్పారు ఎంత అంటే, ఎవరో చెప్పారులే. ఇలా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అంటే అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది సామెత ఒకటి ఉంటుంది. అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టారని. కనుక ప్రతిదీ అనుమానించడం ఆడవాళ్ళకి ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. అంతేనా, మీ చెల్లెలేనా? పోలేండి రండి కూర్చోండి భోజనం పెడతాను. అదే కాదు అని ఉంటే ఏం చేసి ఉంటుంది, ఇంకా చొక్కాయి చింపి, ముక్కు లాగి, చెవుడు లాగి, లేదు ఈమె జుట్టు లాక్కొని పీక్కొని గోక్కొని, నా కర్మ నిన్ను చేసుకున్నాను, ఎవరెవరిని ఎక్కించుకొని పోతా ఉండే ఆడవాళ్ళంతా కూడా. నేను అందుకనే నా పరువు పోతా ఉంది, దారిలో నా పరువు తీస్తాను అంటే ఇంట్లో భార్య నీకు పనికి రాలేదు, పరస్త్రీ పనికి వచ్చిందా? ఇలా అంటారు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.